జ్ఞానం ఉండాలి అంటే దానికి చదువుకోవాలి. చదువు కావాలి అంటే చదువుకోవాలి. మనకు చదువు కావాలి, జ్ఞానం కావాలి అంటే అందుకోసం మనం చదువుకోవలసి వస్తుంది, వినవలసి వస్తుంది, నోట్స్ రాసుకోవాలి, ఆలోచించుకోవాలి, డిస్కస్ చేయాలి. ఇవన్నీ చేయడానికి సమయం ఉండదు అన్నది పెద్ద ప్రాబ్లమ్. దీని గురించి ఇవాళ కొంత విచారణ చేద్దాము. టైం లేదండి అని చెప్తారు. వానప్రస్థాశ్రమంలోకి వచ్చినట్టుగా నటిస్తూ ఉన్న వాళ్ళెవరెవరున్నారో అంటే ఉద్యోగంలో రిటైర్ అవుతారంతే. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వీళ్ళు రిటైర్ అయ్యారు. ఇంక వాళ్ళు వానప్రస్థంలో ఉన్నామనుకుంటారు. అటువంటి వాళ్ళకి కూడా టైం ఉండదు. అసలు గృహస్థాశ్రమంలోనే ఉండి ఇంకా కర్మలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, పిల్లల్ని పోషిస్తూ, పెంచుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి కూడా టైం ఉండదు. ప్రతి వాళ్ళు టైం లేదండి అని చెప్తారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, జాలనిపిస్తుందంటే, ఎంత నవ్వొస్తుందంటే, ఇంక అంతుండదు నాకు. నాకే చెప్తారు. నన్ను పట్టుకుని నాకే కామెంట్స్ పెడుతుంటారు, టెక్స్ట్‌లు పెడుతుంటారు. నాకే చెప్తుంటారు, "టైం లేదండి, చదువుకోవాలనుంది. మీరు చెప్పేవన్నీ వినాలని ఉంది. కానీ వినడానికి టైం లేదు" అని చెప్తారు. నేను వారానికి 7, 8, 9 వీడియోస్ పెడతాను పాపం. పాపం అనిపిస్తుంది. 7, 8, 9 వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడల్లా నాకు నవ్వొస్తుంటుంది. నేను ఇన్ని పెడతాను గదా! వీళ్ళకి వినడానికి టైం ఉండదు అని. నేననుకుని నవ్వుకోవడమే గాదు, జాలి పడడమే గాదు, నాకు చెప్తుంటే గూడా నాకంతే నవ్వొస్తుంటుంది, జాలనిపిస్తుంది. ఎందుకు అంటే, ఎవరైతే టైం లేదండి వినడానికి అని చెప్తున్నారో నాకు, వాళ్ళకు కూడా జనరల్‌గా చెప్పుకుంటే అవే పనులుంటాయి. పొద్దున్న లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, బాత్రూమ్‌కెళ్ళి, ఆ తర్వాత ఏదో తినడం, ఏదో మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళడం, ఆఫీస్‌కెళ్ళడం, ఉద్యోగం చేయడం, మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో పనులు చూసుకోవడం, పిల్లల్ని చూడటం. ఇవే ఉంటాయి అందరికీ. నాకు గూడా. మీరేవేవి చేస్తున్నారో నేనవన్నీ చేస్తాను. కాక వీటితో పాటు వినడానికి కష్టంగా ఉంది అని మీరు చెప్తారు గదా! అవి అక్కడ పెట్టడానికి నేనేం చేస్తానో చెప్తాను. నేను కూడా ఉద్యోగం చేస్తూ, బిల్స్ గడుతూ, నా కూతుర్ని చూస్తూ, ఇల్లు చూస్తూ, నేను గూడా దేహానికి కావాల్సినవన్నీ చేస్తూ, నిద్రపోతూ, అన్నం తింటూ, బాత్రూమ్‌కెళ్తూ, స్నానం చేస్తూ, ఇవన్నీ నేను చేస్తూ కూడా, నాకు దైహికంగా చేయవలసిన కర్మలేవున్నాయో అవి చేస్తూ, అట్లానే కుటుంబ పోషణార్థం చేయవలసిన కర్మలేవున్నాయో అవి చేస్తూ, ఇంటి కోసం చూడవలసిన బాధ్యతలేవున్నాయో అవి చూస్తూ, వీటన్నిటితో పాటుగానే మళ్ళీ నేను ఈ వీడియోస్‌ని వారానికి 7, 8, 9 అప్‌లోడ్ చేస్తున్నానంటే ఎట్లా చేస్తున్నాను? ముందు వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి. అందుకోసం డాక్యుమెంట్స్ తయారు చేస్తాను. ఇక్కడ మనుస్మృతి లాంటివేవి చూస్తున్నారో, మళ్ళీ తర్వాత రామాయణం, తర్వాత భగవద్గీత, శంకర భాష్యం, మళ్ళీ దాంతో పాటే బ్రహ్మసూత్రాలు, తైత్తరీయము. ఇంక ఈ రకంగా నేను చూపించే డాక్యుమెంట్స్ చాలా భాగం నేనే తయారు చేస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ క్లియర్ అప్ చేసి, ప్రాక్షిప్తాలన్నీ తీసేసి, ఫార్మాటింగ్ చేసి, డాక్యుమెంట్స్‌ని పీడీఎఫ్స్ తయారు చేసుకొని, వాటన్నింటిని మెయింటైన్ చేస్తూ ఒక పక్కన, అందుకోసం ప్రిపేర్ అవుతూ, మళ్ళీ వాటిని ఇక్కడికొచ్చి కూర్చొని చెప్పి, మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి, మళ్ళీ వాటిని అప్‌లోడ్ చేస్తాను. నేనింత చేస్తే, ఒక గంట వీడియో తయారయిందనుకోండి. నేనొక 10, 12 గంటలు ప్రయత్నం చేస్తే, ఒక గంట వీడియో తయారవుతే, ఆ ఒక్క గంట వినడానికి మీకు టైం లేదని చెప్తారు నాకు. మీరేవేవి చేస్తున్నారో ఆ పనులన్నీ నేను చేస్తూ, పైగా ఇవన్నీ చేస్తాను. దీంతో పాటే మీరందరు నాతో ఎప్పుడేది మాట్లాడినా నేను వింటాను. క్వెషన్స్ ఉంటే చెప్తాను. విసుక్కోను. టైం అయిపోయింది తర్వాత వింటాను అనను. తొందరగా చెప్పు ఎంతసేపు చెప్తావు అనను. ఏది చెప్పినా జాగ్రత్తగా వింటాను. మీరేదైనా అడిగితే జవాబు చెప్తాను. ఇవన్నీ కాక ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడానికి ఎంత సమయమో మీరు నేను కేటాయించగలమో చూసుకొని ఇంకా కావాలి, నేను ఇంకా మీకు యాక్సెసిబుల్‌గా ఉండడం కోసము మళ్ళీ సెపరేట్‌గా మీ ఇష్టమొచ్చిన సబ్జెక్ట్ మీరు తలా ఒక పద్యం అందులో ప్రతిపదార్థ తాత్పర్యాలతోటి నాకు పంపిస్తే అవి కూడా మళ్ళీ కరెక్షన్స్ చేసి చెప్తాను. ఇవన్నీ చేస్తూ గూడా మళ్ళీ చాలా టైం మిగిలించుకుని నా కూతురితో
రకరకాల టీవీ సీరియల్స్ చూస్తాను. చాలా పుస్తకాలు చదువుతాను. దాంతో ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తుంటాను. ఎందుకు అంటే దాంతో పాటు కూర్చొని మీకిట్లా భగవద్గీత, భాగవతము, శంకర భాష్యం అని చెప్తున్నాను. దానికి భగవద్గీత, భాగవతం, శంకర భాష్యం చెప్తే అది వినేందుకు సిద్ధంగా లేదు. అది ఇంకా గృహస్థాశ్రమంలోకి కూడా ప్రవేశించలేదు. అది ఇంకా గూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో చదువుకుంటూ ఉన్నది. కాబట్టి దానికి ఈ రకంగా ఈ శ్లోకాలు చదివి వినిపించకపోయినా గూడా ఇందులో ఉన్న విషయాలనే మళ్ళీ దాంతో రకరకాల టీవీ సీరియల్స్, పుస్తకాలు చదువుకుంటూ, చూసుకుంటూ డిస్కషన్స్ అన్నీ చేస్తాను. అసలు మీతోటెంత చేస్తానో దాంతోటంత చేస్తాను. ప్రశాంతంగా చేస్తాను. తొందరపడను, టైం లేదనను, విసుక్కోను. మళ్ళీ అంతే టైం గదా! అందరికీ అంతే టైం. అందరికీ అంతే 24 గంటలు టైముంది గదా! మరి మీకెందుకు ఒక గంట సేపు నేను చెప్పి ఆల్రెడీ ఎడిట్ చేసి, క్లీనప్ చేసి ఆన్‌లైన్ పెడితే ఒక గంట కూర్చొని వినడానికి మీకు టైం లేదు. వాటిని పెట్టడానికి మరి నాకేం బాధెందుకు లేదు? అంతే టైం గదా! అందరికి ఉన్నది 24 గంటలే గదా! పనులున్నాయండి, వినడానికి టైం లేదని చెప్పేవాళ్ళు కొందరు. నిద్రొస్తుందండి, అందుకని వినడానికి టైం లేదని చెప్పేవాళ్ళు కొందరు. వంట జేసుకోవాలండి, అందుకని కుదరట్లేదని చెప్పేవాళ్ళు కొందరు. మళ్ళీ అవే పనులు నేను జేసుకుంటూ నేనెట్లా పెడుతున్నానని మళ్ళీ మీరే ఆశ్చర్యపోతుంటారు ఆశ్చర్యంగా. అటువంటి వాళ్ళందరి కోసం ఒక రహస్యం చెప్తున్నాను. ఒక బ్రహ్మ రహస్యం జెప్తాను. ఒక ముఖ్యమైన రహస్యం చెప్తాను. పట్టుకోగలిగితే పట్టుకోండి. కాలం గురించి అర్థం చేసుకోవాలి. టైం లేదండి, అందుకని వినట్లేదు, అందుకని చదువుకోవడానికి కుదరట్లేదు అని చెప్తున్నప్పుడల్లా, మీరు చెప్తున్నది అసలు ఆ మాటే, ఆ స్టేట్మెంట్ తప్పు అని అర్థం చేసుకోండి. బికాజ్ ప్రపంచమంతా తల్లకిందులుగా ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ తల్లకిందులుగా ఉంటుంది. అప్‌సైడ్ డౌన్ అది. ఈ తల్లకిందులుగా ఉన్న ప్రపంచము, తల్లకిందులుగా ఉన్న సంసారము ప్రతిది తల్లకిందులుగానే, ఆపోజిట్‌గానే చూస్తుంటుంది. దాని దృష్టే అట్లా ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను ఈ పని చెయ్యట్లేదు. టైం లేదు కాబట్టి నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు. అది తల్లకిందులుగా చూడడము. నేను ఈ పని చేస్తాను అని మీరనుకుంటే టైం తయారవుతుంది. టైం ఎప్పుడైనా ఇల్యూషన్. టైమ్ ఈస్ ఎన్ ఇల్యూషన్ అని చెప్తారు. కాలమన్నది మాయా స్వరూపము. అది 24 గంటలు మాత్రమే ఉన్నది అన్నట్టుగా కనిపిస్తుంది గానీ, 24 గంటలు నేను ఎన్ని పనులు చేయాలనుకుంటే అంతగా సాగుతుంది. నేను ఒకవేళ ఆ 24 గంటల్లో అన్నం తింటాను, పళ్ళు తోముకుంటాను, ఏదో బాత్రూమ్‌కెళ్ళొస్తాను, స్నానం చేస్తాను, ఇంట్లో పనులు గూడా పని వాళ్ళు చూస్తారు. మా ఆయన ఉద్యోగం చేస్తాడు, నా భార్య ఉద్యోగం చేస్తుంది. నేను ఇంట్లోనే కూర్చుంటాను. వంట మాత్రం చేస్తాను అనుకున్న వాళ్ళకు కూడా కరెక్ట్‌గా అంతే టైము ఉంటుంది. అయితే ఇంట్లో పనులు చూస్తాను, ఉద్యోగం గూడా చూస్తాను. ఇంక అంతేనండి, పిల్లల్ని చూడ్డానికి టైం లేదు అనుకునే వాళ్ళకు చదువు అసలే లేదు. వీళ్ళకి సొంతంగా చదువు లేదు. పిల్లల చదువులకు కూడా చూసేందుకు టైం లేదన్న వాళ్ళకి కూడా 24 అవర్స్ కరెక్ట్‌గా ఖచ్చితంగా అంతే సరిపోతాయి. ఇంట్లో పనులు చూస్తాను, ఉద్యోగాలన్నీ చూస్తాను, పిల్లలకి చదువులన్నీ చెప్తాను, హోంవర్క్స్ అన్నీ చేయిస్తాను. కానీ ఇంక అంతేనండి. నాకు చదువుకోవడానికి టైం లేదు అంటే గూడా ఖచ్చితంగా అంతే సరిపోతుంది. ఇంట్లో పని చూస్తాను, ఉద్యోగాలు చూస్తాను, ఫ్రెండ్స్ తోటి గూడా వాళ్ళకి కావాల్సినవేమైనా ఉంటే చూస్తాను, పిల్లలకి చదువులు చెప్తాను. నా భార్యతోటో, భర్తతోటో వాళ్ళు ఏమైనా చేద్దామంటే వాళ్ళతో కలిసి చేస్తాను. వీటన్నింటితో పాటు నేను కూడా చదువుకుంటాను. అంటే మళ్ళీ కరెక్ట్‌గా ఈ 24 గంటలకి అంతే సరిపోతుంది. ఆ విధంగా మనము ఎంత చెయ్యాలనుకుంటామో మన కర్మను బట్టి మనకు కాలము సిద్ధమవుతుంది. ఈ కాలకర్మ స్వభావాల ట్రయాంగిల్‌ని మనం ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటాము. ఎంత మాట్లాడుకున్నా గూడా దాని గురించి సరిగ్గా అర్థం గాదు మీకు. కాలకర్మ స్వభావం అని ఒక సెట్ ఉంటుంది. ఈ స్వభావం అంటే నా మనసు చదువుకుందాము అనే ఒక సంకల్పం చేసిందనుకోండి. బయటికి వెళ్దాము అనుకుందనుకోండి. బిల్స్ కడదాం అనుకుందనుకోండి. పిల్లలతో ఆడుకుందాం అనుకుందనుకోండి. అది ఇంకేమైనా అనుకున్నదనుకోండి. అదొక సంకల్పం చేసిందంటే, ఆ కర్మ జరగాలి కాబట్టి, ఆ కాలము
ఆటోమేటిక్‌గా తయారవుతుంది. ఒకవేళ కుదరట్లేదండి, టైం ఉండట్లేదు, మరి ఉద్యోగం అవన్నీ చేయాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూడాలి. అందుకని టైం ఉండట్లేదండి. టైం ఉంటే చదువుకుందాం అనుకుంటున్నానండి అని మీరిట్లా కండిషనల్‌గా ఆలోచించారంటే, మీరు సంకల్పన సరిగ్గా చెయ్యట్లేదు గాబట్టి, సంకల్పం సత్యం కాదు. అట్లా అది అన్నీ కుదిరితే చూస్తానండి, కుదరట్లేదండి, కుదిరినప్పుడు చూస్తానండి. జాబ్‌లో కొంచెము పనుల ఒత్తిడి తగ్గినప్పుడు చూస్తానండి. లేతే జాబ్ రిటైర్ అవుతున్నాను, అయ్యాక చూస్తానండి. పిల్లలకేదో వాళ్ళ చదువులయిపోయాక చూస్తానండి అని ఈ రకంగా ఇంకెప్పుడైనా చూస్తాననుకుంటూ నేనిప్పుడు చేస్తాను అన్న సంకల్పం సరిగ్గా లేదు. అసత్ సంకల్పంతోటి ఉంటే సత్య సంకల్పం కాదు గాబట్టి, కర్మ జరగవలసిన అవసరం లేదు గాబట్టి, కాలము, టైము ఉండదు. అయితే నేను ఒకవేళ ఈ పని చేస్తాను అనుకున్నానంటే, నేను అనుకున్నాను గాబట్టి, ఆ కర్మ జరగాలి కాబట్టి, కాలం ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ కాలము లేదు కాబట్టి కర్మ చెయ్యట్లేదన్నది తల్లకిందుల వ్యవహారము. నేను చేస్తాను అనుకుంటే టైం ఆటోమేటిక్‌గా అక్కడ రెడీ అయి ఉంటుంది. కాలము పుష్పక విమానం లాంటిది. 24 అవర్స్ అన్నది ఏ చట్రం ఉన్నదో, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఒక లిమిటేషన్, అది ఇల్యూజన్. మహామాయ స్వరూపం అది. అది పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానము బయట నుంచి చూస్తే ఎంతుంటుందో అంతే ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక్కళ్ళు కూర్చోదలుచుకుంటే ఒక్కళ్ళకి సరిపోయినంత ఉంటుంది. 1000 మంది అందులోకి ఎక్కితే 1000 మందికి సరిపోయినంత ఉంటుంది. బయట నుంచి చూస్తే దాని సైజ్ ఎంతుండాలో అంతే ఉంటుంది. అట్లానే కాలానికి పరిమితి ఒక 24 గంటలని ఉంటుంది. బయట నుంచి జనరల్‌గా చూస్తే 24 గంటలనుంటుంది. కానీ అందులో మనము ఎన్ని కర్మల్ని పెడతామో అది అంతగా ఉంటుంది. మనం అందులో అన్నం తింటాను, పళ్ళు తోముకుంటాను, బాత్రూమ్‌కెళ్ళొస్తాను, స్నానం చేస్తాను, బట్టలేసుకుంటాను, ఇంక కూర్చుంటాను. అంటే ఆ కాలం అంతే ఉంటుంది. ఇంక అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే నువ్వు చేయదలుచుకున్న కర్మలు ఇంతే గాబట్టి. ఇవన్నీ చేస్తూ నేనింకా వేరే ఉద్యోగాలన్నీ కూడా చేయాలి అంటే అది కొంచెం లోపల దానికి కావాల్సిన స్పేస్ తయారవుతుంది. అట్లానే చదువుకుంటాను మంచిది. పడుకుంటాను మంచిది. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఫోన్‌లు చేసి మాట్లాడతాను మంచిది. నువ్వేది చెయ్యదలుచుకుంటే అది పుష్పక విమానంలాగా ఎక్స్‌పాండ్ అవుతుంది. నువ్వు ఎంత చేయదలుచుకున్నావో అంత వరకే ఉంటుంది. బయట నుంచి చూస్తే దాని కొలత అంతే 24 గంటలు. బయట నుంచి చూస్తే 24 గంటలు. లోపలికెళ్ళి చూసావంటే నువ్వు ఎన్ని కర్మలు చేయదలుచుకుంటే అది అంతగా ఉంటుంది. ఈ విషయం అర్థమైతే అర్థం చేసుకోండి. లేపోతే లేదు. మీ ఇష్టము. ఎన్నో చోట్ల ఈ మాయా స్వరూపమైన కాలం గురించి చదువుకుంటూ వస్తూ, నేను తెలుసుకుని, ఆచరిస్తూ, అనుభవిస్తూ, వాడుకుంటూ ఉన్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మీతో సమానంగా మీరు చేసిన పనులన్నీ చేస్తూ, అసలు యాక్చువల్‌గా నాకు ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళలో కొంతమంది నాకన్నా తక్కువ చేస్తారు. నిజంగా ప్రాపంచికమైన పనులు నాకన్నా తక్కువ చేస్తూ, ఆధ్యాత్మికంగా చదువుకోవడానికి టైం లేదని చెప్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ రకంగా నాకన్నా తక్కువ చేస్తారు, నాకు సమానంగా చేస్తారు. నాకన్నా కొంచెం ఎక్కువ చేస్తారు, ఉండిండొచ్చు ప్రాబబ్లీ. కానీ వాటన్నిటితో పాటు నేనిన్ని చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానంటే రహస్యం లేదిందులో. ఇదొక పెద్ద మాయ. మాయ లేదు, మర్మం లేదు, ఏదో మ్యాజిక్ లేదని నేననట్లేదు. మాయ, మర్మము, మ్యాజిక్‌తో కూడి ఉన్న విషయమిది. మ్యాజిక్ లాంటి విషయమిది. మీరిన్ని చెయ్యాలి పనులనుకోండి, అంతకాలం ఆవిడుంటుంది. టైం లేదు, నేను చెయ్యట్లేదు అనుకున్నారనుకోండి, టైం లేదు సంగతి పక్కన పెట్టండి. నేను చెయ్యట్లేదు అన్నారనుకోండి, కాలం ఉండదు. ఇంకింతే విషయం. కాలాన్ని వాడుకోవడం తెలుసుకోవాలి ముందు. కాలం గురించి మాట్లాడే కన్నా ముందు, కాలం గురించి ఎట్లా పని చేస్తుంది అని దాని పద్ధతిని అర్థం చేసుకోవడము ముఖ్యము. అది తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడొచ్చు. కాలం గురించి తెలుసుకున్నారంటే ఇంక మాట్లాడవలసిన అవసరం గూడా లేదు. ఎందుకంటే కాలం గురించి అర్థమయ్యిందంటే అదెట్లా పనిచేస్తుందో అర్థమైందంటే దాని పద్ధతి, దాన్ని వాడుకోవచ్చు, దానితో ఆడుకోవచ్చు. దానితో మీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోవచ్చు. తెలియకపోతేనే అది మీతోటి ఇట్లా ఆడుకుంటుంటుంది. తెలియకపోతే అదేం జేస్తుంది, అది కుంచించుకొని ఉంటుంది.
మీకు అర్థం కాలేదనుకోండి, అది మాత్రం ఏం చేస్తుంది, మీరు కర్మ చేయదలుచుకోలేదనుకోండి, టైం ఉన్నప్పుడు చేస్తా అని మీరు అన్నారనుకోండి, టైం కూడా ఇంక అట్లనే ఉండదు. ఎందుకంటే మీకు చెయ్యాలన్న సంకల్పం లేదు గాబట్టి, కర్మ స్టార్ట్ అవ్వదు. ప్రారబ్ధం కాదు. కాబట్టి కాలము ఉండదు. దీన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే దాన్ని వాడుకోగలడు. లేకపోతే ఇంతే విషయము. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఈ వింటున్న వాళ్ళలో ఈ వంక, ఈ సాకు, ఈ ఎక్స్‌క్యూజ్, ఈ నెపంతోటి టైం లేదు గాబట్టి చదువుకోవట్లేదు, స్వాధ్యాయానికి కుదరట్లేదని ఎవరైనా అనదలుచుకుంటే, ఇంత విని గూడా మీరు అనదలుచుకుంటే మీ ఇష్టం. అది మీ కర్మ. మీరు కావాలంటే చేసుకోండి, లేతే మానుకోండి. స్వాధ్యాయం అన్న కర్మ మీకిష్టముంటే చేసుకోండి, లేతే మానుకోండి. కానీ ఎవరైనా లేదు దీన్ని నేను అర్థం చేసుకొని ఇట్లా వాడుకుంటాను అనుకుంటున్నారో, వాళ్ళకేమైనా పనికొస్తే వాడుకోండి. బాగుంటుంది. స్వాధ్యాయం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం లేకుండా మీరు ఆశ్రమ ధర్మాలను నెరవేర్చలేరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు తినడం, తిరగడం, ఉన్నంత కాలం ఉండడం, లేతే ఊడిపోవడం. అంతవరకే నడుస్తుంది. కానీ లేదట్లా కాదు, నేను తెలుసుకొని చేస్తాననుకున్న వాళ్ళకి మాత్రము దీన్ని కాలాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరము.